అల్వాల్ మండలం పద్మశాలి సంఘం నూతన ఆంగ్ల సంవత్సరం క్యాలెండర్ను కానాజీగూడలోని ఎంబీఆర్ పాఠశాలలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అఖిల భారతీయ యునైటెడ్ పద్మశాలి సంఘం అధ్యక్షులు మ్యాడం బాపురావు, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు వల్లకాట్ రాజకుమార్, ప్రముఖ సంఘ సేవకుడు అన్నదాత తాటికొండ పట్టాభి, అల్వాల్ మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు బిఎన్ రమేష్, ఉపాధ్యక్షులు డాక్టర్ ఋషి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 11 సంవత్సరాలుగా క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతుందని, దానికి 4 పిల్లర్లుగా బాబురావు, పట్టాభి, బిఎన్ రమేష్, డాక్టర్ ఋషిల కృషి ఎంతైనా ఉందని కొనియాడారు. అందరం సంఘటితంగా ఉండి పద్మశాలి భవన్ ఏర్పాటు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నరసింహ, జనార్దన్, జ్యోతి, శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, భూమేశ్వర్, రమేష్, విశ్వనాథం, లక్ష్మి, నరసయ్య, కరుణ మరియు కుల బాంధవులు పాల్గొన్నారు. క్యాలెండర్ ఆవిష్కరణ గట్టిగా గట్టిగా సపోర్ట్ కొట్టాలి. అందరూ క్యాలెండర్ ఆవిష్కరణ పద్మశాలి సంఘము కాబట్టి అందరూ గట్టిగా సపోర్ట్ కొట్టాలి. ఇంకా జరగాలి, ఇంకా జరిగితే అందం పడతాం. ఇంకా జరగాలి అందరూ. నాయకైకనాయకం వినాశితే భగైక్యతు కాబట్టి రేపు రాబోయే మన వరకు సర్పంచ్ ఎలక్షన్స్ అయినాయి. సర్పంచ్ ఎలక్షన్స్లో 33 జిల్లాల్లో కనీసం ఒక 250 మంది దాకా మన సర్పంచులు గెలిచిండు, ఉప సర్పంచులు అయిండు, వార్డు మెంబర్లు అయింది. సంతోషం. ఏరియాలో ఒక స్థలం తీసుకొని ఏదో ఒక సంఘ దహనం చేసుకోవాలని ఒక రూపకల్పన చేసుకుంటున్నాము. వచ్చే సంవత్సరం వరకు చేయాలని కోరిక వస్తున్నాను. అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ఇది మా భావన ఆధ్వర్యంలోని మన పటాభి ఆధ్వర్యంలో చేయాలని ఇది ఉన్న వారం రోజుల కింద మాట్లాడుకున్నాము, చేసినాము. ఏదైనా ఒక చిన్న ఉండగదాలో లేకపోతే ఒక కాంప్లెక్స్ లో చూసుకొని చేసుకున్నామని ఆలోచన జరుగుతున్నామని ఒకటి బాబన్న, ఒకటి పట్టాబన్న, ఒకటి పాండన్న, ఒకటి ఋషి డాక్టర్ గట్టిగా సపోర్ట్ కొట్టాలి. వాళ్ళు చేసే కృషి నేను ఇంకా ఏదైనా కూడా ఉన్నా కూడా వాళ్ళు నన్ను ముందుకు తోసి ఎంతో నాకు పని చేపిస్తున్నారంటే వాళ్ళు నలుగురే. అన్నదానం కానీ, పటాబన్న కానీ, బాబన్న కానీ, పాండన్న కానీ ఎవ్వరు కూడా సాధనలు ఎప్పుడు పోయినా ఎందుకు వచ్చిందంటే క్యాలెండర్ సరికి వాళ్ళు ఏమి మాట్లాడకుండానే మనకి ఎంతో సాయం చేస్తారు. ఎంత చెప్పినా తక్కువనే, వాళ్ళ కోసం ఏం చెప్పినా తక్కువనే. అంత గొప్ప మనసున్న మనుషులు 4 పిల్లర్స్ని మన అల్వాల్లో ఇంకొక పద్మశాలి ఉన్నది. పద్మశాలిని మనం నిలబెట్టుకుంటున్నాము వాళ్ళ నలుగురితోనే. కాబట్టి గట్టిగా సపోర్ట్ ఎవరు పట్టలేరు. గట్టిగా మన పద్మశాలీస్ ఎక్కడ ఎక్కువ ఉన్నారో అక్కడ మన పద్మశాలీస్ నిలబడితే వారికి మనం అందరం కలిసి ఓటు వేసి మన ఇతర కులం వాళ్ళను కూడా మరి వారిని అంతకుముందు ఒకసారి వచ్చాను, 3వసారి అయింది. ఈ అవకాశం మీరందరూ కలిపి నాకు ఇస్తున్నందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఇంకా చిన్న ఏముందంటే సంఘము సమాజం అది రెండు ముందు కలిసిపోతే, ఎందుకంటే ఇంతకుముందు సంఘం ఒక దగ్గర, సమాజం కొద్ది మందితోనే ఉంటుండే. అట్లా కాకుండా ఈ మధ్యకాలంలో ప్రతి సంఘం అనగానే సమాజం అంతా ఏకమై అన్ని కార్యక్రమాలు విజయవంతం చేస్తూ ఇలాగే సంఘటితమై రేపు రానున్న కార్పొరేట్ ఎలక్షన్స్లో కావచ్చు, లేదా ఎంపీటీసీ జెడ్పీటీసీలో కావచ్చు, అలాగే మనందరం మన వాళ్లకు ఓటేసి ఈసారి కార్పొరేటర్లుగా అందరినీ గెలిపించాలి. ఖచ్చితంగా మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని
కోరుతున్నాను. అలాగే దగ్గర దగ్గర ఇప్పుడు 200 మంది సర్పంచులు ఉప సర్పంచులు మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చారు. అలాగే రాను రాను రాజకీయంగా ఇంకా ఎదగాలని ఈ అవకాశం మన అందరు కలిపి వాళ్ళకి కల్పించాలని మీరందరూ వెంబడి చేతుల వాదులుగా ఉండి గెలిచి శాసనసభ్యత్వాల దాకా మనం ముందుకు పోయి రేపు రానున్న మనకు కావాల్సినవి ఏవైతే ఉన్నాయో సాధించుకుంటేనే అవి చట్ట సభలు ఉంటేనే సాధించుకోగలుగుతాం. ఇప్పుడు సర్పంచులు చిన్నగా మనం ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇక్కడ జరుపుతూ ఈ యొక్క కాలమానిని ఆవిష్కరణ చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యవర్గం, దానికి 3వసారి అధ్యక్షులుగా ఉన్నటువంటి బొల్ల రమేష్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరిస్తూ వస్తున్నందులకు మీ అందరినీ మరొకసారి అభినందిస్తూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు వల్లకంటి రాజ్ కుమార్ గారు, గౌరవ అధ్యక్షులు వేముల బాలరాజు గారు, అదేవిధంగా యునైటెడ్ పద్మశాలి సంఘం కోశాధికారి అయినటువంటి కంది శ్రీరాములు గారు, అదేవిధంగా సామాజిక సేవ చేస్తున్నటువంటి తాటికొండ పాండు గారు, సామల వెంకటేష్ గారు, మరియు యొక్క కార్యక్రమానికి అన్నమాల శంకర్ గారు, ఇంకా సాయని అమృతం గారు చాలా సీనియర్ నాయకులు, అదేవిధంగా మన శోభక్క, ఇంకా ఎంతోమంది యొక్క కార్యక్రమానికి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా నేను గుర్తుపట్టగలుగుతాను. గత